సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజుగారు. అమ్మ పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పేరెంట్స్ కి పెద్ద పరీక్ష, అగ్ని పరీక్ష లాగా అమ్మ. కరెక్ట్. కొంతమంది పిల్లలు చాలా ఆరామ్సే ఉంటారమ్మా, ఏం టెన్షన్ పడరు, ఏం నిజంగా అదే కరెక్ట్ అనిపిస్తుంది, కూల్ గా ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వామ్మో వాళ్ళకి ఇంకా బీపీలు షుగర్లు అన్ని పెరిగిపోతూ ఉంటాయి. అవును. ప్రెజర్ ఒక రేంజ్ లో ఉంటది పేరెంట్స్ కి. ఇంకో రకమైన పిల్లలు ఉంటారు, పాపం పేరెంట్స్ ఏమి అన్నారు, నన్ను ఎంత చదివినా ఓకే అంటారు. అంతే. వాళ్ళు చాలా సెన్సిటివ్, పక్కన ఫ్రెండ్స్ నుంచి వచ్చే ప్రెజరు, లేకపోతే స్కూల్లో ప్రెజరు ఏమో తెలియదు కానీ సూసైడ్లు చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, అవును. అతిగా చదివి కొంతమంది పిల్లలు మెంటల్గా తయారవ్వడం. సో అంటే ఫస్ట్ పిల్లల్ని మనం ఎలా మోటివేట్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ పేరెంట్స్ చెయ్యాలి అంటే పేరెంట్స్ ఎలా మోటివేట్ అవ్వాలి? రిజల్ట్స్, ఎగ్జామ్స్ అనగానే, ఎగ్జామ్స్ అనగానే అది నిజంగా ఒక పరీక్ష కదా. సో మీ తెలివితేటలకు అక్కడ ఆ టైంలో, ఎగ్జామ్ టైంలో మీకు వచ్చింది రాస్తే సరే మీకు చాలా తెలివి ఉన్నట్టు అని ఒక పరీక్ష కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కు మీరు కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి, మీరు పాస్ అయిపోతారు. లేకపోతే ఆ టైంలో మీకు గుర్తున్నా కూడా రాయకపోతే, రాయలేకపోతే ఫెయిల్ అవుతారు, అంతే. దేర్ ఇట్స్ ద మ్యాటర్. అది ఇది. కాకపోతే ఏంటంటే రాజు గారు, అదే జీవితం కాదు కదా. నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన నీకు జీవితం లేదా? అలాంటిది ఏం లేదు కదా. సో ఈ కాలంలో అంటే ఇది వరకు అంటే మా కాలంలో చదువు అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా వేరే దారి లేదు. నువ్వు చదువుకుంటే దేనికి పనికొస్తావురా అనేవాడు. చదువు లేకపోతే అసలు నువ్వు ఏం చేస్తావు, దేనికి పనికొస్తావు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదండి. మీరు చదువుకోకపోయినా మీకు ఆత్మస్థైర్యం ఉండి నేను స్ట్రాంగ్, నేను ఏ పనైనా చేసుకొని బతుకుతారంటే మీరు అసలు తల తిప్పితే మీరు చూడలేనన్ని అవకాశాలు ఉన్నాయా లేదా? అవును కదా. చదువు లేని వాళ్ళు ఎంతమందో ఎన్నో విధాలుగా వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళ కింద 10 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి అంత బాగా షైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకుండే తెలివితేటలతో, వాళ్ళకుండే స్ట్రాంగ్ డెసిషన్, వాళ్ళ మీద వాళ్ళకుండే నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు లేకున్నా పర్లేదని. ఎంతో మంది అండి 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు నడిపిస్తున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కదా. వాళ్ళు చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని ఎంతో పెద్ద ఇది చేస్తున్నారు అనమాట. అని నాకు ఇంగ్లీష్ రాదండి, కానీ నేను తెలుగులో ఏదైనా మాట్లాడతాను. ఎందుకంటే చదువు లేదు కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటారంటే వాళ్ళకి చదువు లేనంత మాత్రాన, ఇంగ్లీష్ రానంత మాత్రాన నువ్వు బిజినెస్ చేయకూడదని ఏమీ లేదు కదా. సో అలాంటి అవకాశాలు ఉన్న ఈ రోజుల్లో కూడా ఎందుకంటే నేను కంపారిజన్ చెప్తాను, మా కాలంలో లేవు. మా కాలంలో కంపల్సరీ చదువుకోవాల్సిందే, నువ్వు ఏం చేసినా చదువుకోవాల్సిందే. మాకు ఒక టైం ఉండేది. స్కూల్ నుంచి రావాలి, సాయంకాలం 4 రావాలి. రాగానే ఇక్కడలాగా పోయి మంచాలు ఎక్కి సోఫాలు ఎక్కేసి టీవీలు చూడడం కాదు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మా అమ్మగారు ఏదన్నా వండి మధ్యాహ్నం పూట ఏదన్నా కాస్త స్నాక్స్ ఇస్తే తినాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అరగంట బయటికి వెళ్ళి ఆడుకోవాలి. 6 నుంచి చదువుకుంటే కరెక్ట్ 8, 9 దాకా కరెక్ట్ గా చదువుకోవాలి, తినాలి, పడుకోవాలి, 10కి పడుకోవాలి, పొద్దున్న 5కి లేవాలి. ఇది మా కార్యక్రమం. నువ్వు ఎందుకు ఏమైనా మేము కోసం చేసేవాళ్ళం కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు రోజులు మారిపోయాయి, అవన్నీ చేంజ్ అయిపోయినాయి. కాకపోతే ఎందుకు మాకు అంత దీక్షగా చదువుకున్నా, ఇంకా అంతకంటే మాకు దారి లేదు, మార్గం లేదు. మాకు చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాదండి, చదువు లేకపోయినా కూడా మీరు బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. ఎన్నో మార్గాలు. ఒక బట్టల వ్యాపారం చేసుకోవచ్చు, ఏదన్నా మీకున్న టాలెంట్ మీరు ఏ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినా మీకు డబ్బులు దొరుకుతాయి. ఏ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని వంటలు చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలను అసలు చదువే జీవితం, చదువు లేకపోతే జీవితం లేదు, నువ్వు చదువు లేకపోతే నువ్వు దేనికి పనికిరావు, నువ్వు బతికి వేస్ట్ అనేసి పిల్లలను ఒక ఇంజెక్షన్ చేసినట్టు ఇంజెక్ట్ చేస్తున్నారు. పాపం పిల్లలు కూడా అంతే ప్రెషర్తో, అంతే టెన్షన్తో ఎగ్జామ్స్ అనగానే వాళ్లకు అసలు ఇలా హడలెత్తిపోతుంది అనమాట. అలా టెన్షన్తో చదువుకున్న తర్వాత కూడా ఒకవేళ పరిస్థితులు బాగలేక వాడి కర్మ ఆ ఎగ్జామ్ హాల్లో కాలింది అనుకోండి, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు చూడండి, ఇంకా తల్లిదండ్రి ఫస్ట్ వీళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పిల్లాడు ఫెయిల్ అయినందుగా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఏంటమ్మా 24 గంటలు కాస్త మాట్లాడమంటే, లేదండి మా అబ్బాయికి ఎగ్జామ్స్ అన్నావు, మీ వాడు ఎప్పుడు చూసినా పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటేవాడు, ట్యూషన్లకు పంపించేవాడు, వాడు పొద్దునండి రాత్రి కోసం, ఇంతేనా, ఫెయిల్ అయిపోయాడా? ఈ మాటల గురించి అసలు ఏదో బాధ వీళ్ళకి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపిస్తారన్నమాట. నీ మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, నా లైఫ్లో నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను, నేను కనీసం రాత్రిపూట అన్నం తినకుండా నీ పక్కన కూర్చున్నా, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు అయ్యాడు, ఏం చేయాలి మరి? ఇప్పుడు
ఏం చేయాలో చెప్పండి. సో కాబట్టి తల్లిదండ్రులు కూడా రిజల్ట్స్ వచ్చే ముందు మీరు కూడా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. మా వాడు ఫెయిల్ అవుతాడు అయితే కూడా నేనెంత ధైర్యంగా ఉండాలి, మా వాడికి ఎంతో ధైర్యం చెప్పాలి. రిజల్ట్స్ వచ్చే ముందు వాళ్ళని ఇంకా దగ్గరకు తీసుకోండి, మీరు ఇంకా క్లోజ్ గా ఉండండి. అరే నాన్న రిజల్ట్స్ వస్తాయి, ఏమీ భయపడకు, నువ్వు పాస్ అవుతావు 99.9%. 1% ఫెయిల్ అయితే ఏం కాదు, మళ్ళీ రాసుకుందాం మనం, ఇదేం కాదు, నువ్వేమిది కాకు. వాళ్ళు అంటారు అంటే పిల్లలు కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారంటే ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళు వీళ్ళని ఇంకా డౌన్ చేస్తారనమాట. రే నేను పాస్ అయినా నువ్వు ఫెయిల్ అయిపోయావరా అంటారు. అలా అన్నా కూడా నువ్వు పట్టించుకోకు కదా. లైఫ్ అంటేనే ఒక ఛాలెంజ్ కాబట్టి నువ్వు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు. నువ్వు ఇంట్లో నా కాదమ్మా మా ఫ్రెండ్స్ నన్ను అంటారు, పర్వాలేదు, నీ ఫ్రెండ్స్ అంటే నేనంటే కదా నీకు బాధ అనేసి మీరు మోటివేట్ చేయండి. అప్పుడు పిల్లలు వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ఒక్కవేళ ఒకరిద్దరు పిల్లలు చదువుకోకుండా నెగ్లెక్ట్ చేసి అమ్మ నాన్నను మోసం చేసి అమ్మ నేను చదువుకుంటున్నానని మీరు లోపల పిచ్చి వేషాలు వేసినా మీకు ఒక ఉంటుంది కదా మనస్సాక్షి అనేది. అరే నేను చదువుకోకున్నా కూడా మా అమ్మ నన్ను నాన్న ఏమనలేదు కదా, ఈసారి నేను తప్పు చేయకూడదు, నేను ఈసారి సిన్సియర్గా చదువుకొని పాస్ అవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని డిసిప్లిన్గా ఉంటారు. అలాంటిది లేకుండా ఎంతసేపు వచ్చి పిల్లల ప్రాణాలు తీస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబోయ్ ఇప్పుడు నేను ఫెయిల్ అవుతానే అనుకో, మా అమ్మ నన్ను బతకనియదు, ఆమెను బతకనియకుండా ఈ సోటి మోటాననే బదులు నేనే చచ్చిపోతే మంచిది కదా అని వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కర్మానికి అంటే నిజానండి. కొంతమంది పిల్లలు నేను మొన్న కూడా చూశాను, ఒక అమ్మాయి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ లో ఒక అమ్మాయి ఫెయిల్ అవుతాను అంటే పాపం తల్లిదండ్రులు చెప్పారట, నువ్వేం ఫెయిల్ కావునానా, నువ్వు పాస్ అవుతావని చెప్పినా కూడా ఆమె ధైర్యం లేకుండా చనిపోతే షీ గాట్ 498 మార్క్స్. ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అనాలి మనం? కాబట్టి మరి ముఖ్యంగా తల్లి తండ్రి అండి, ఇంట్లో ఉండేవాళ్ళు కుటుంబ సభ్యులందరూ రిజల్ట్స్ వచ్చే ముందు మీ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మీ పిల్లల్ని కాపాడుకోండి. ప్రాణం పోతే మళ్ళీ రాదు, చదువు ఎగ్జామ్స్ మళ్ళీ వస్తాయి, ఏమీ అవ్వదు. చదివితే ఏమంటే జీవితం పోయిందా? ఏం పోయింది చెప్పండి జీవితంలో? సో జీవితంలో చదువు ఇంపార్టెంట్ కానీ చదువే ఇంపార్టెంట్ కాదు జీవితానికి కదా. ఈ బతుకు ఈ ప్రాణం పోతే మళ్ళీ రాదండి, నిజము, మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి ఏం చేస్తారంటే పక్క పిల్లలతో మీరు కంపేర్ చేసుకోకండి. అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు డిప్రెషన్ అయిపోతారు. నేను చదవలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, మా అమ్మ నన్ను చదువు అంటుంది అనేసి వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచక ఎవరికి చెప్పాలో అర్థం కాక పాపం వాళ్ళు ఆ చిన్ని ప్రాణాలు తీసుకుంటూ ఉంటారండి కదా. కాబట్టి దయచేసి తల్లి తండ్రి మీరు మీకు బాధ ఉంటుంది, మీ పిల్లలు చదువుకోలేదు, బాధ ఉంటుంది, కానీ ఏం చేస్తారు మరి? వాళ్ళ కెపాసిటీ అంతేనండి, వాడు చదువుకోలేకపోతున్నాడు. చదువుకపోతే మీరు అన్నట్టు ఏదో ఒక స్కిల్ భగవంతుడు ఇస్తాడు. పక్కన వాడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మీ వాడు పక్కన అమ్మాయి పక్కన అబ్బాయి, మీ అబ్బాయి ఫ్రెండ్స్, వాడు ఇద్దరు కరెక్ట్ ట్యూషన్కి వెళ్తారు, చదువుకున్నారు, వాడికి 490 మార్కులు వచ్చాయి, మీ వాడికి 350 వచ్చినాయి, అయిపోయింది. ఇంకా ఈ వాడికి పిచ్చెక్కిపోద్ది అనమాట. వాడికి అన్నీ వచ్చినాయి, నీకెందుకు రాలేదంటే వాడి కెపాసిటీ అంతా, వాడి తెలివితేటలంతా, వాడు అందుకని చదువుకున్నాడు, పాస్ అయ్యాడు, వాడికి అంత వచ్చినాయి. నీ వాడికి అంతే ఉంది, అంతవరకే వాడికి చదువుకోగలడు, అంత జ్ఞానమే ఉంది వాడికి. వాడితో మీరు ఎలా కంపేర్ చేసుకుంటారు? సో చదువుతో పాటు పిల్లలకి ఏం చేస్తారంటే ఒక్కసారి వాళ్ళకి బయటకు తీసుకెళ్ళండి, ప్రపంచం ఎలా ఉందో చూపించండి. చాలా మటుకండి పిల్లలు ఈ చదువు అనేది అసలు ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఎక్కడైనా ఫంక్షన్ లో వెళ్తే కూడా మీరు చూడండి, వాడు ఫోన్ తీసుకొని ఆడుకుంటా ఉంటాడు, నలుగురితో కలవడు. లేదా చాలా మంది ఏమంటారంటే మావాడు నలుగురిలో కలవడండి, ఏదైనా ఒక పుస్తకం ఉంటే ఏంటి చదువుకుంటాడని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పిచ్చిగా చూస్తారు, పిచ్చి చూపులు చూస్తారు మనుషులను చూసి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము అని చెప్తున్నారు. లేదా అమ్మ నేను వెళ్ళిపోతానమ్మా మీరు వచ్చేయని వాడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే పిల్లలకు చదువుతో చదువు 100% ఇంపార్టెంట్. చదువుతో పాటు మీరు ఇవన్నీ నేర్పించండి. నలుగురు మనుషులకు మనం పోయినప్పుడు పిల్లలు ఎలా ఉండాలి, ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే మీరు ఎలా ఛాలెంజ్గా తీసుకోవాలి, ఫెయిల్ అయితే కూడా నువ్వు ధైర్యంగా ఉండు, ఇది ఫెయిల్ అయితే నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యావంటే ముందు చూపు, ఇంకా నీకు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు నేర్పించాలి. లేకపోతే మాత్రం పిల్లలు ఇలాగే అయిపోతారండి. అంటే స్కూల్స్ లో కూడా ప్రతి ఒక్క ఇప్పుడు స్పోర్ట్స్ క్లాసెస్ ఎలా ఉంటాయో అట్లాగే ఒక సైకాలజిస్ట్ పెట్టేసి
సో మీరు వాళ్ళను మోటివేట్ చేస్తే నిజం. చాలా మటుకు Correct అమ్మా. మంచిదండి. ఇలాంటివి Compulsory గా. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. జరగకుండా ఉంటాయి. నిజం. ప్లస్ పేరెంట్స్ కూడా పిలిపించి మీ వాళ్ళకు పిల్లల్ని కూడా. మీరు ఎలా ఆ. మోటివేట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో నాకైతే తెలియదండి. అంటే ప్రతిరోజు కనీసం వారానికి ఒక క్లాస్ చెప్పండి వాళ్ళకి. పిల్లలు ఎలా ధైర్యంగా ఉంటారు, నిజమమ్మా. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, ఎలా తట్టుకోవాలి, ఒకరు మిమ్మల్ని ఏదన్నా ఒక మాట, మిమ్మల్ని డౌన్ చేసే మాట, మిమ్మల్ని అవమానించేలాగా మాట్లాడితే మీరు ఎలా ఎదుర్కోవాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనేది మీరు పిల్లలకు నేర్పించారనుకోండి. స్కూల్లో మీరు సబ్జెక్ట్స్ చెప్తున్నారు, అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు, అన్ని సబ్జెక్ట్స్, ఇది కూడా ఒక సబ్జెక్ట్ గా ఇది చాలా important. పెట్టారనుకోండి, చాలా మటుకు పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు కూడా బాగుపడతారు. కాబట్టి రిజల్ట్స్ వచ్చే ముందు ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. రోజు చూసే ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ప్రేమ చూపించండి కదా. అంతేగానే ఏంటి బాగా తిరుగుతున్నా, ఆగో నీకు రేపు రిజల్ట్స్ వస్తాయట, నీ పని అవుతుంది, ఆగో నీ సంగతి ఏంటో అప్పుడు తెలుస్తుంది అంటే ఆడు గజగజ ఉడికిపోయి మనకు చూపు మేరలో కనపడకుండా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా మీ పిల్లలు రారండి. పక్కన వాళ్ళ మాటలు, చుట్టాల మాటలు పట్టించుకోకండి. మనకు అవసరం లేదు. మన పిల్లలు మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏంటండి మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, అవునండి ఫెయిల్ అయ్యాడండి, పర్వాలేదండి, నాకు ఏం పర్వాలేదు, మా అబ్బాయి ఉండడం నాకు కావాలండి, అంతే. చదువుకుంటాడు, నెక్స్ట్ ఇయర్ రాయిస్తానండి నేనని చెప్పండి. ఇంకొకరు మళ్ళీ మాట్లాడరు. అవునండి ఏం చేయమంటారండి, ఇంత చదివించారండి, నా కర్మ అండి, నాకు అంతేనండి, నా బతికింతేనండి అన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా కొంచెం మేత ఇచ్చినట్టు. అంతే. అవునమ్మా, కరెక్ట్ కదా. గా చెప్పారు. కాబట్టి దయచేసి తల్లి తండ్రి మీరు మీ పిల్లలను దగ్గరకు తీసుకోండి, వాళ్ళకు ప్రేమ చూపించండి. పిల్లలు ఫెయిల్ అయినా కూడా ఏం పర్వాలేదండి, జీవితంలో చాలా బాగుపడే వాళ్ళు, చదువుకోకుండా కూడా బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ.